నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ మనం చూసాము 10 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్. ఇప్పుడు 15 మంత్స్ నుంచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తున్నాం. ఏది బాగుంది మేడం? రెండే అండి. ఏది బాగుందంటే మనం ఏం చెప్తాము, వాళ్ళు అంతే ఉన్నారు, వీళ్ళు అంతే ఉన్నారు. వాళ్ళు చెప్పిన పథకాలు ఇంతవరకు సక్సెస్ కాలేదు, వీళ్ళవి కూడా చెప్పినవి ఇంతవరకు కూడా 15 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా అమలు చేయలేకపోయారు. ఓకే, ఇప్పుడు మహిళలకి హామీలు ఇచ్చారు కదా మేడం. ఇప్పుడు కాంగ్రెస్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి ఆ హామీలు ఏమైనా నెరవేర్చారు? ఏమీ ఇంతవరకు కూడా నెరవేరలేదండి. వాళ్ళకి స్కూటీలు, ఎలక్ట్రికల్ స్కూటీలు మన చదువుకునే పిల్లలకి ఇస్తా అన్నారు, అవి ఇంతవరకు ఇవ్వలేదు. మరియు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తా అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. మరి ఒకటి ఆ బస్సు ఒకటి సక్సెస్ అయింది అనుకుంటున్నారు, కానీ అది కూడా సక్సెస్ కాలేదండి. కొన్ని బస్సులకు ఫ్రీ ఉన్నాయి, కొన్ని బస్సులు లేవు. మగవాళ్ళని ఎక్కనీయడం లేదు, ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు. రోజుకొక యుద్ధం జరుగుతోంది ఫ్రీ పెట్టడం వల్ల కూడా. అది కూడాను సక్సెస్ కాలేదండి. ఇప్పటివరకు పెట్టినవి ఏమీ పెట్టలేదు, పెట్టిన ఒకటి కూడాను ఇప్పటివరకు సక్సెస్ కాలేదు. మరి ఏం చెప్పారంటే పొలానికి ఇంత మన ఇస్తాము అమౌంట్ 6000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వలేదు. మరొకటి రైతు బంధు అనే పేరుతో వారు పెట్టారు, వీరేమో రైతు భరోసా అని పెట్టారు. రైతు భరోసా కూడా కొంతమందికి ఇచ్చారు, అది కూడా కొన్ని మండలాలకి ఎన్నుకున్నారు, ఆ మండలాలకి ఇచ్చారు, కొన్ని మండలాలకు ఇవ్వలేదు. రైతులు కూడా ఇప్పుడు అదే గొడవ చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉందండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏది ఇంతవరకు ఏ పథకము కూడా సక్సెస్ కాదు. 15 నెలల్లో చేయలేదు, ఏమైనా చేయగలుగుతామండి, టైం పడుతుంది అన్నారు. ఇచ్చేటప్పుడేమో ఎలక్షన్స్ అప్పుడేమో వెంటనే మేము నెరవేరుస్తామని చెప్పి ఇప్పుడు కుదరదు అని చెప్తున్నారు, బడ్జెట్ సరిపోవట్లేదని చెప్తున్నారు. ఓకే మేడం, ఇప్పుడు చూస్తే మహిళలకి సెక్యూరిటీ అనేది రోజు రోజుకి తగ్గుతుందనేసి అంటున్నారు. ఇది వాస్తవం మేడం? తెలంగాణ గవర్నమెంట్ అది నిజమండి. తెలంగాణ గవర్నమెంట్లో చాలా అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు బయట అర్ధరాత్రి తిరిగితేనే స్వతంత్రం వచ్చింది అని అన్నారు గాంధీజీ. కానీ ఇప్పుడు మాత్రం పగలు తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. మెడలో ఉన్న గోల్డ్ గుంజుకుపోవటం అయితే ఏంటి, ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఉద్యోగాలు లేక పిల్లలు చాలామంది చైన్ గుంజుకు వెళ్ళిపోవటము ఇవి అన్నీ చేస్తున్నారు పిల్లలు. తల్లిదండ్రులు చెప్పినా కూడా వినట్లే, బయట జులాయిగా తిరగటం ఉద్యోగాలు లేక. అప్పుడు అంతే అండి, మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడాను ఉద్యోగాలు నోటిఫికేషన్ రావటం, ఫీజులు కట్టించుకోవటం, నెక్స్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చే లోపల ఏ ఎలక్షన్స్ రావటం, అవి ఆగిపోవటం, ఇవి కూడా అంతే అండి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రావటం వల్ల చాలామంది గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేయడానికి వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ వెక్స్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చివరికి వాళ్ళు ఒక దొంగల్లాగా అట్లా తయారైపోయి తాగుబోతుల్లాగా తయారవలసిన పరిస్థితి వస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఉద్యోగుల గురించి కానీ నిరుద్యోగులు కానీ, ఇప్పుడు ఉద్యోగులకు వచ్చేసరికి పెన్షన్స్ ఇవ్వకుండా ఒక బాండ్ రూపాయన ఇస్తున్నారంట. ఆ బాండ్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ మేడం? డబ్బులే కరెక్ట్గా ఇవ్వని వాళ్ళు బాండ్స్ ఇస్తే బాండ్స్ ఏమైనా ఉపయోగపడతాయా అండి? కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఉద్యోగులకి 1వ తారీఖున పడాల్సిన జీతం ఈ నెల ఆగి నెక్స్ట్ మంత్ 10, 15 తారీఖు ఒక 1 మంత్ వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా అమౌంట్ ఉంటూ ఉండేది పెన్షన్ల వాళ్ళకి. కానీ ఇప్పుడు కూడా 5వ తారీఖు 10వ తారీఖు ఇస్తామన్నారు, వాళ్ళు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు 60 దాటిన వాళ్ళు వేరే అమౌంట్ వాళ్ళ మందులకు కానీ వాటికి కానీ అవసరపడతాయి. ఇట్లా బాండ్ రూపంలో ఇవ్వటం వల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నామని తెలియజేస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు, వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఆ పెన్షన్ బెనిఫిట్స్ కూడా బాండ్స్ రూపంలో ఇస్తున్నారంట. అదే అండి, వాళ్ళు అనేది బాండ్స్ రూపంలో ఇవ్వటం వల్ల ఏంటంటే 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్గా ఇస్తున్నారు అంటే తర్వాత వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, వాళ్ళ ఫంక్షన్లు ఉంటాయి, వాళ్ళు ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్లా బాండ్స్ రూపంలో ఇవ్వటం వల్ల పెన్షన్ని ప్లస్ బెనిఫిట్లని ఎంత నష్టపోతారండి వాళ్ళు. అమౌంట్ ఉంటే ఖర్చు పెట్టుకుంటారు, ఈ బాండ్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళు అప్పులు చేయాల్సి వస్తుంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు డబ్బు రూపాయి ఇస్తే వాళ్ళు ఏమైనా ఫిక్స్ చేసుకుంటే మంత్లీ వస్తే వాళ్ళ మందులకు కానీ దేనికో ఒక దానికి ఉపయోగపడతాయని వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ ఈ బాండ్ రూపం ఇవ్వటం వల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నామని అంటున్నారు. ఇప్పుడు ఈజీ మనీ అనేసి యూత్ చాలా అట్రాక్ట్ అవుతుంది మేడం. యాజ్ ఏ లాయర్గా మీరు ఏమంటారు దీని గురించి? దీనివల్ల చాలా తప్పులు జరుగుతున్నాయండి. బైక్ దొంగతనాలు అయితే ఏంటి, గొలుసు దొంగతనాలు అయితే ఏంటి, ఇంట్లో కూడా పేరెంట్స్ తెలియకుండా డబ్బులు తీసుకెళ్ళి జులాయిగా తిరగటము, లేకపోతే ఈజీగా డబ్బు ఎలా వస్తుంది అనే దాని మీదే ఉంది, కానీ కష్టపడి సంపాదిద్దాము అనేది పిల్లలకి లేకుండా పోయిందండి. ముందు ఫ్రీవి వచ్చేవన్నీ కూడా తీసేయాలండి, కష్టపడాలి అని చెప్పాలి, దేనికి ఇవ్వాలో దానికి ఇవ్వాలి అమౌంట్, అంతేగాని ప్రతిదానికి ఫ్రీ పెట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఇస్తారు వస్తాయి అనేది దాని మీద ఉండి వాళ్ళు ఏ పని చేయకుండా చివరి
చివరికి 30 ఏళ్ళు వచ్చినా కూడా ఏ పని చేయకుండా ఇంట్లో జులాయిగా తిరుగుతూ తింటూ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఫ్రీగా ఏమున్నా కూడా అవన్నీ తీసేసి అవసరమైనవన్నీ ఇవ్వాలి, అంతేగాని అవసరం లేనివి ఫ్రీ ఇస్తాము అని చెప్పే వాగ్దానాలని ఇక నుంచి ఉండకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఓకే మేడం, ఇప్పుడు వచ్చేసరికి కేంద్రం, ఇప్పుడు మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు కదా, మీరు మహిళలకు ఏమి ఇస్తున్నారు? మేము చిన్నపిల్లల నుంచి అండి సుకన్య సమృద్ధి యోజన అని ఇస్తున్నాము, జన్ధన్ యోజన అని ఇస్తున్నాము. మొన్ననే ఈ మధ్య విశ్వకర్మ యోజన అని మన మిడిల్ క్లాసు లో క్లాస్ వాళ్ళకి పెట్టుకోవడానికి 3 lakhs ఇవ్వటము, ట్రైనింగ్లో 4,000 రూపీస్ ఇవ్వటము, వాళ్ళకి 10 days ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏ వృత్తిని ఎన్నుకున్నారో ఆ వృత్తికి సంబంధించిన మెటీరియల్ ఇవ్వటము, ఇట్లా చేసుకుంటూ పోతున్నామండి. ఇంట్లో ఉన్న లేడీస్ కూడా ఖాళీ ఉండకుండా, వాళ్ళు చాకలి వాళ్ళైతే ఒక రీతిగా, మన రోలింగ్ చేసే వాళ్ళకని మనం ఎట్లా ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. అదే డోక్రా విషయంలో కూడా అంతే అండి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి మంత్లీ కట్టుకునేట్టు పెట్టి వాళ్ళకి ఒకటి తయారు చేసి, ఏదో ఒకటి మన ఇంట్లో తయారు చేసే పిండి వంటలు కానివ్వండి, పికిల్స్ కానీ, ఇట్లా ఇంట్లో ఒక గ్రూప్గా తయారైపోయి వాళ్ళందరూ కూడా మంచిగా చేసుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇంట్లో కూడా పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ తోడుగా ఉంటూ వాళ్ళు కూడా డబ్బులు సంపాదించడంలో ముందుంటున్నారు. ఓకే మేడం, ఇప్పుడు బీజేపీలో చూస్తే ఇప్పుడు మొన్న ఢిల్లీ సీఎం కూడా మన మన మహిళలకే ఇచ్చారు. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా మహిళలకే ఇచ్చారు మన ముర్ము గారిని. మన ఆర్థిక మంత్రి కూడా ముర్ము గారే ఉన్నారు. సరే, మన ఆర్థిక మంత్రి కూడా మన నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఇట్లా చూసుకుంటూ పోతే మహిళలకు పెద్దపీట వేస్తుందంటారా బీజేపీ? మహిళలకి పెద్దపీట వేయటంలో ముందుంటుందండి బీజేపీ అనేది. మహిళలకి ముందు ఇంపార్టెంట్ ఇస్తారు మన మోడీ గారు, దాని తర్వాతే జెంట్స్కి ఇస్తారు. ఎప్పుడైనా సరే మహిళలకి ఇస్తే, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇచ్చారు అండి మన అంటే ఇంట్లో ఇప్పుడు ఉన్నామండి లేడీస్కి మనం ఎంత ఇస్తే అంతలోనే అడ్జస్ట్ చేస్తాము. అట్లనే ఇప్పుడు ఫైనాన్షియల్ విషయం కూడా, ఏ విషయమైనా కూడా, రాష్ట్రపతినైనా కూడా, సీఎంనైనా కూడా అందరినీ కూడా లేడీస్ని పెట్టిన వాళ్ళ ఏంటంటే మన పరిపాలన బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మోడీ గారు ముందు మనకి 33% రిజర్వేషన్ కూడా ఇచ్చారండి. అందుకని ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా 33% మహిళలకి కేటాయించాలి అనేది ప్రతి ఎలక్షన్లో, చిన్న ఎలక్షన్ నుంచి పెద్ద ఎలక్షన్స్ వరకు కూడా మహిళలు కంపల్సరీగా పాల్గొని ఎలక్షన్లో పాల్గొనాలని చెప్పే రూల్ పెట్టారు మోడీ గారు. ఓకే, మొత్తానికి ఇక్కడ ఖమ్మం ఇక్కడ ఉన్నాం కదమ్మా, ఇక్కడ స్థానిక ఎలక్షన్స్లో బీజేపీ ఏమైనా ఛాన్స్ ఉందా గెలవడానికి? తప్పకుండా ఉందండి. ఇప్పుడు బీజేపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు మన లోకల్లో కూడా చూస్తే మన బీజేపీ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా ముందుండేదే బీజేపీ అండి. ఏది అవసరమైనా సరే, ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చే దాంట్లో కూడా 60% బీజేపీ ఉంది. ఇప్పుడు ప్రతిదీ ఏ పని చేయాలన్నా కూడా డబ్బు ఆశించకుండా ప్రతి కింద స్థాయి నుంచి బూత్ అధ్యక్షుడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కలిసికట్టుగా పనిచేసి చేస్తున్నాం. ఖమ్మంలో గ్యారంటీకి ఈసారి సహానికి సహం బీజేపీ గెలుచుకుంటుందని మా అందరికీ తెలుసు. ఈసారి 21 members లేడీస్ని నుంచోబెడతామని మొన్న కూడా మీటింగ్లో చెప్పారు. 33% కంపల్సరీగా లేడీస్ పాల్గొనాలి, దీంట్లో చెయ్యాలి. మేము అందరం ఎలక్షన్లో గెలవాలని కోరుకుంటూ నేను కూడా ఈసారి ఎలక్షన్లో నిలబడదామని అనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.